ఆర్థికంగా మన పరిస్థితులు బాగోలేకపోతే ఆ యొక్క పరిస్థితులు అన్నవి మన ఆత్మీయ జీవితం పైన ఏమైనా ప్రభావము చూపిస్తాయా అంటే ఖచ్చితంగా ఆత్మీయ జీవితం పైన అవి ప్రభావితము చూపిస్తాయి. ఇంతకీ ఆర్థిక సంబంధమైన విషయం గూర్చి బైబిల్ గ్రంథములో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అన్న విషయాలను గత పోయిన ఆదివారం కొన్ని విషయాలు మీ దృష్టిలోనికి నేను తీసుకొచ్చాను. అందులోని ప్రాముఖ్యమైన సంగతులు జ్ఞాపకం చేసి ఈరోజు క్రొత్త అంశంలోనికి వెళ్ళిపోదాం. అందులో ప్రాముఖ్యమైన సంగతులు వచ్చేసి, మనలో ఏ ఒక్కరము కూడా, మరి ముఖ్యంగా యేసు రక్తములో కడగబడి నీతిమంతులముగా తీర్చబడిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా భిక్షము ఎత్తటము అన్నది దేవుని చిత్తము కాదు. ఫస్ట్ ఇది మీరు మైండ్లో రికార్డ్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోండి, మైండ్లో మీ మనసులో రిజిస్టర్ చేసుకోండి. దావీదు భక్తుడు అందుకనే అన్నాడు, నీతిమంతుడు భిక్షమెత్తుట నేను చూడలేదు, నా బాల్యము దగ్గర నుండి నేను వృద్ధాప్యంలోనికి వచ్చాను, నేను ఒక్కసారి కూడా అలా చూడలేదు. ఒకటి ఫస్ట్ మీరు మైండ్లో రిజిస్టర్ చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు నిజంగా నేను రక్షించబడిన వ్యక్తిని, నేను యేసు రక్తములో కడగబడి నీతిమంతునిగా నీతిమంతురాలిగా తీర్చబడిన వ్యక్తిని అన్న నిశ్చయత మీకుంటే ఖచ్చితంగా ఈ వాగ్దానం మీదే. అదేంటంటే, నీతిమంతుడు ఎట్టి పరిస్థితిలో కూడా భిక్షము ఎత్తడు. భిక్షం ఎత్తటం అంటే చెయ్యి చాపడం. ఇక నెక్స్ట్కి వెళ్దాం. ఇంతకీ మనము భిక్షమెత్తకుండా మనము ఉండాలి అంటే, చెయ్యి చాపకుండా ఒకరి దగ్గర మనం ఉండాలి అంటే, ఏమి చేస్తే, ఎలా బ్రతుకుతే, ఎలా జీవిస్తే మనము అలాంటి జీవితాన్ని జీవించగలము అన్న విషయములో మొదటి అంశంగా నేను గత ఆదివారం ఒక పాయింట్ మీ ముందు ఉంచాను. అదేంటంటే, ఖచ్చితంగా మనము పొదుపు అన్నది కలిగి ఉండాలి. ఇది బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తున్న సత్యము, పాఠము. ఇలా కొద్దిమంది చేతిలో డబ్బులు ఉంటే విచ్చలవిడిగా ఖర్చులు పెడుతుంటారు, ఆ రోజే అయిపోవాలి అంటుంటారు. ఏమనంటే దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఉన్నాడులే అన్న డైలాగులు కూడా కొడుతుంటారు. లేదా దేవుడు చూసుకుంటాడు, చూసుకోవడానికి కాదు, కానీ దేవుడు మనకిచ్చిన ప్రతి పైసా మీద కూడా లెక్క కూడా అడుగుతాడు. అందులో నువ్వు పెట్టే ప్రతి ఖర్చు అవసరతతో పెట్టావా, అనవసరంగా పెట్టావా అన్నది మాత్రం ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. ఇది మాత్రం మీరు నో డౌట్. ఇప్పుడు నేను ఎవడు అడగకపోవచ్చు, కానీ చచ్చిపోయిన తర్వాత మాత్రం దేవుడు లెక్కలు అడిగే లెక్కల లిస్టులో ఇది కూడా ఉంటుంది. తర్వాత మనం మరొకటి ఏమి గమనించాము అంటే, ఈ యొక్క ఆర్థికంగా మనము సంపాదించటము అన్నది పెద్ద మ్యాటర్ కాదు. అది ఎవడైనా సంపాదిస్తాడు, సంపాదించాలన్న మనసున్నోడు ఎవడైనా సంపాదిస్తాడు. కానీ ఖర్చు పెట్టే దాంట్లోనే మన అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎలా ఖర్చు పెట్టావు అన్నది కూడా అది ఒక సామర్థ్యం, అది అందరికీ ఉండదు, అది కొంతమందికే ఉంటుంది. జ్ఞానయుక్తంగా ఖర్చు పెట్టడం అనేది, అది ఉన్నవాడు వృద్ధిలోనికి వస్తాడు. బైబిల్ గ్రంథం దీని గురించి ఏమేమి మాట్లాడుతుంది అన్న విషయాలు, మరికొన్ని విషయాలు మనం ధ్యానించాం. అందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఈ యొక్క డబ్బును పొదుపు చేయటంతో పాటు నోటిని కూడా అదుపులో ఉంచుకోవాలి. ఇది మనం పైన ఆదివారం దీని మీదనే ఎక్కువ ఫోకస్ చేసి నేను మాట్లాడాను. నోటిని అదుపులో ఎందుకు ఉంచుకోవాలి? దానికి కారణము, మన భవిష్యత్తు అంతా కూడా దేని మీద ఉంది అంటే ఈ నాలుక మీద, మాటల మీద ఉంది. నీ లైఫ్, నీ భవిష్యత్తు, నీ తలరాత దేవుడు ఎక్కడ పెట్టాడంటే దేవుని చేతిలో లేదు, అది నీ నాలుక చేతిలో ఉంది. సామెతల గ్రంథములో అదే అన్నాడు, నీ నోటి మాటలను బట్టి నీవు నీతిమంతుడవనియు దోషివి అనియు నువ్వు తీర్పు తీర్చబడతావు. కాబట్టి నువ్వు ఏంటో, నీ క్యారెక్టర్ ఏంటో, నీ వ్యక్తిత్వం ఏంటో బయటికి తీసుకొచ్చేది, నీకు తీర్పు తీర్చేది, నీ భవిష్యత్తుని నిర్ణయించేది ఏంటంటే నోటి మాటలు. అందుకని ఈ మాటలను నువ్వు ఎంత అదుపులో పెట్టుకుంటావో అంత మంచి భవిష్యత్తు నీకు ఉంటుంది. అన్న మాటలు కూడా ఇంత ప్రభావితము చేస్తాయంటే చేస్తాయి. ఎందుకు చేస్తాయి అంటే నేను ఇంకొక మాట చెప్తున్నాను. ఈ మాటల వలననే నీకు మనుషుల దయ అనేది వస్తుంది. నీ మాట సరిగా లేదనుకో,
నువ్వు పని చేసే చోట నువ్వు రాణించలేవు, నువ్వు అభివృద్ధి పొందలేవు. నీ పైన ఉన్న అధికారులు నిన్ను మెచ్చుకోవాలంటే, నీ పైన ఉన్న అధికారుల దయ నీ మీదికి రావాలంటే ముందు నీ నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ పనిలో సహకారులుగా ఉన్న నీ తోటి కొలీగ్స్తో కూడా నీకు మంచి సాక్ష్యము ఉండాలి. అది లేకపోతే నువ్వు డెవలప్ కాలేవు. అందుకని దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి లేఖనంలో ఏమి రాయించాడు అంటే, యేసుక్రీస్తు అంట దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లేను అని ఉంటుంది. ఏమండి, యేసయ్యకు మనుషుల దయ అవసరమా? అవసరం. ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి అవసరం. చాలామంది ఏమనే డైలాగులు కొడుతారంటే, నాకెవ్వరితో పనిలే, నాకెవ్వడు సాయం చేయని అవసరంలే. నీవు ఎవ్వరితో పని లేకుండా ఉండటానికి నువ్వేం అరణ్యంలో లేవు. మనిషిని దేవుడు ఎలా నిర్మించాడు, సృష్టించాడంటే సంఘజీవిగా నిర్మించాడు. నీకు ఖచ్చితంగా నీ జీవితంలో అభివృద్ధి చెందాలి అంటే నీ తోటి కొలీగ్స్, అంటే నీతో కలిసి పనిచేసే వాళ్ళతో నీకు ఖచ్చితంగా నీకేముండాలి? సమాధానము ఉండాలి. ఖచ్చితంగా వారి మధ్యలో నీకు మంచి సాక్ష్యము ఉండాలి. ఇది లేకుండా, మనుషుల దయ లేకుండా నీవు దేవుని దయను కూడా పొందుకొనలేవు. దేవుని దయ, అసలు దేవుని దయ ఉందంటే మనుషుల దయ ఉన్నట్టే. మనుషుల దయ నీ మీద లేదంటే అసలు దేవుడే నీ మీద దయ తలచటం లేదని అర్థం. ఎందుకు దేవుడు దయ తలచటం లేదంటే, నీ నోటి మాటల చేత నువ్వు ఏమి తీర్పు తీర్చబడ్డావు? దోషివని తీర్పు తీర్చబడ్డావు. అదే నువ్వు నీతిమంతుడు అని తీర్పు తీర్చబడితే దేవుని దయ నీ మీదకి వస్తుంది. ఆటోమేటిక్గా మనుషుల దయ కూడా నీ మీదకి వస్తుంది. మనుషుల దయ లేకుండా నీవు ఏ రంగములో కూడా నువ్వు సక్సెస్ కాలేవు. నాకేమంత పనిలే, ఎవడేం నన్ను పీకుతాడు, నాకెవ్వడు అని తలకి నెత్తికెక్కిన మాటలు మాట్లాడితే నీ గర్వం నిన్నే అణిచి వేస్తుంది. వినుటకు చెవులు గలవారు విందురుగా. అందుకని మన నోటి మాటలు ఎలాగుండాలో ఒక్క వచనం చూపించి ఈరోజు అంశంలో ముందుకు వెళ్ళిపోదాం. ఎఫెసీయులకు రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం. ఇది మీరు రాసుకునే వాళ్ళు మీరు రాసుకోండి. పైన క్లాసులో కూడా ఒకటి టచ్ చేశాను, వచనం చూపించలేదు, అడిగారు నన్ను కొంతమంది, అందుకని చూపిస్తున్నాను. 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక, వచనం వచ్చేసి 4వ వచన భాగములో. మీలో ఒకరు స్పష్టంగా చదవండి, నేను కూడా చదువుతాను. కృతజ్ఞతా వచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు అన్నాడు. మీరు ఇక్కడ బాగా గమనించండి. కృతజ్ఞతా వచనమే మీ నోట్లో రావాలి. కృతజ్ఞత, థ్యాంక్స్ అయ్యా, మంచిదయ్యా, దయగల మాటలు, కృతజ్ఞతతో నింపబడిన మాటలు రావాలి. పైన ఆదివారం చెప్పుకున్నాం కదండి, మృదువైన మాటలు మన నోట్లో ఉండాలి. ఈ మాటలు ఉన్నప్పుడు మనుషుల దయ మన మీదికి వస్తుంది. అలాగని ఇక్కడ కొన్ని ఏవి ఉచ్చరింపకూడదో, ఏవి మనకు తగవో చెప్పాడు. ప్రాముఖ్యమైనవి కొన్ని. బూతులు మన నోట్లో పొరపాటున కానీ రాకూడదు. అంటే ఎదుటి వాడిని కించపరిచి అవమానపరిచే బూతులు మన నోట్లో రాకూడదు. ఇంకోటి ఏం రాకూడదు అంట, పోకిరి మాటలనైనను అన్నాడు. పోకిరి మాటలు అంటే కింద ఫుట్ నోట్స్లో ఏమిచ్చాడంటే, వెర్రి మాటలైనను మీ నోట్లో రానియకండి అన్నాడు. వెర్రి మాటలు అంటే పిచ్చి మాటలు. వాళ్ళు ఏం మాట్లాడుతుంటారో వాళ్ళ తలకాయకి వాళ్ళకే అర్థం కాదు, ఊక గలగల వాగుతుంటారు. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు ఒక అర్థం ఉండాలి, అందులో ఒక పరమార్థము ఉండాలి. అలా లేకపోతే మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండటము మంచిది. మరి ఇంకేమన్నాడు అంటే కింద కంటిన్యూస్ సరసోక్తులు, శరీర సంబంధమైన కోరికలను రేకెత్తించే సరసోక్తులతో కూడిన మాటలు కూడా మనము మాట్లాడకూడదు అన్నాడు. ప్లేరా ఇంకా అంటూ ఒక మాట అన్నాడు, ఇవి ఏవి కూడా మనకేంటంట, మనకు తగవు, మనకివి మంచివి కాదు అని చెప్పాడు. కాబట్టి ఈ మాటలకు మీరు ప్రాముఖ్యంగా మీరు దూరంగా ఉండండి. ఈ అంశంలో మనం గత క్లాసులో జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైనది ఏంటంటే, మీరు ఆర్థికంగా క్రమశిక్షణ లేకుండా మీరు ఆత్మీయంగా కూడా ఎదగలేరు. దేవునిలో మీరు బలపరచబడలేరు. ఇది ఆర్థికంగా మీరు వృద్ధిలోనికి కావాలన్నా, ఆత్మీయంగా మీరు బలపరచబడాలన్నా ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆర్థిక సంబంధంగా ఎదగాలి అనుకున్న వారి అందరికీ మహిమ కలిగిన దేవుడు మీ ఆర్థిక
బంధకాలలో నుంచి వాటిని తెంచి మీ మీద ఉన్నటువంటి ప్రతి ఆర్థిక కాడిని విరిచేసి దేవుడు మిమ్మలను స్వతంత్రులుగా యేసు నామములో చెయ్యునుగాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఆ కాడి మన మీద విరిచివేయబడాలి. ఏదండి? ఆర్థిక కాడి. ఆ కాడి మన మీద ఉండకూడదు. అది ఎందుకు మన మీద ఉండకూడదంటే దేవుడు మనలను స్వతంత్రులనుగా చేశాడు. ఒక మాట, దీనికి సంబంధించిన ఒక మాట, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము వచనం వచ్చేసి, ఒక మాట చూద్దాం చూడండి. 7 వచనము వచ్చేసి 7వ అధ్యాయము వచనం వచ్చేసి 23వ వచన భాగములో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి అని ఉంటుంది. అక్కడ ఏం చెప్పాడు అంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వాళ్ళు. ఎవరండి? యేసు రక్తములో కడగబడిన వాళ్ళు. దేవుడు విలువైన అమూల్యమైన తన రక్తాన్ని విలువగా పెట్టి మనలను కొన్నాడు. ఆయన రక్తమును గురించి ఒక మాట ఉంటుంది. మొదటి పేతురు 1వ అధ్యాయము 19వ వచనం 18 పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల కంటే క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా అన్నాడు. ఇక్కడేం చెప్పాడంటే, మనము విమోచించబడినది వెండి బంగారముల చేత, క్షయ సంబంధమైన వస్తువుల చేత మనము విమోచింపబడలేదు. మరి దేని చేత విమోచించబడ్డం? నిష్కలంకమైన, నిర్దోషమైన, అమూల్యమైన గొర్రెపిల్ల రక్తమైన క్రీస్తు రక్తము చేత మనం విమోచింపబడ్డాం. చాలా విలువైనది క్రీస్తు రక్తం. దేవుడు సృష్టించిన సృష్టిలో అన్నిటికంటే విలువైనది ఏంటంటే క్రీస్తు రక్తం. ఆ రక్తము చేత దేవుడు మనల్ని విమోచించాడు. కాబట్టి మనము పితృపారంపర్య వ్యర్థమైన ఆచారాలను, వ్యర్థమైన ప్రవర్తనను, వ్యర్థమైన ఈ లోక సంబంధమైన కోరికల కొరకు మన డబ్బును వృధాపరిచి మనము ఒకరి కింద దాసులముగా ఉండకూడదు. కొద్దిమంది అవసరం లేకపోయినా, కొన్ని అకేషన్లు డబ్బులు లేకపోయినా పెట్టుకొని ఏదో ఆచారాల కొరకు ఎవరినో మెప్పించటం కోసం ఏమవుతుంటారంటే అప్పుల పాలు అవుతుంటారు. అలారా, మీరు ఎప్పుడైతే ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నారో ఆ వ్యక్తికి మీరెవరంటే దాసులు. ఇది బైబిల్ కూడా చెబుతున్న మాట. మీరు ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో మీకు ఎంతైనా ఉండి, మీకు ఎంత పేరు ప్రఖ్యాతలను ఉండి, మీరు ఏ స్టేటస్లోనైనా ఉండి, మీకు ఎంత కోటీశ్వరులను ఉండి, ఒక వ్యక్తి దగ్గర చెయ్యి చాపాడంటే, చెయ్యి చాపిన వ్యక్తి, చెయ్యి చాపబడిన వ్యక్తికి ఏమవుతాడు? దాసుడు అవుతాడు. కాబట్టి మనలను దేవుడు దాసులుగా మనల్ని ఆయన విమోచించలేదు, స్వతంత్రులుగా విమోచించాడు. ఒకని కింద దాసునిగా నువ్వు ఉండకూడదు. నువ్వు ఉంటే గింటే దాసునిగా ఎవరి కింద ఉండాలి అంటే దేవుని కింద ఉండాలి, దేవునికి దాసునిగా ఉండాలి. అంతేగాని ఒకరి కింద ఉండటం ఏంటండి? మనిషి కింద దాసుని ఉండటం ఏంటి? మన పైన ఎవడు కమాండింగ్ చేయకూడదు, మన జీవితాలను కంట్రోల్ చేయకూడదు. మన జీవితాలను కంట్రోల్ ఎవరు చేయాలి, కమాండింగ్ ఎవరు చేయాలంటే దేవుడు మాత్రమే చేయాలి. అదే నువ్వు ఒకని కింద అప్పు కలిగి ఉన్నావు అనుకో, వాడు నీ మీద కమాండింగ్ చేస్తాడు, వాడు నీ మీద దబాయిస్తాడు, బెదిరిస్తాడు, అవసరమైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. కానీ మన మీద ఎవరి కింద మనము దాసులముగా ఉండకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు మనలను విలువైన రక్తం చేత ఏం చేశాడు? కొన్నాడు. ఆయన స్వతంత్రులుగా చేశాడు. యేసు రక్తంలో కడగబడిన విశ్వాసులారా, ఈ సత్యాన్ని మీరు గమనించండి. నిజానికంటే మనం అప్పు కలిగి ఉండటం దేవుని చిత్తం కానే కాదు. అది దేవుని చిత్తం కాదు. అసలు అట్లా ఉండటం దేవునికి నచ్చదు. మీరే మీ కడుపున పుట్టిన పిల్లలు ఎవరో ఒకని కింద దాసులుగా, బానిసలుగా ఉంటే మీరు ఒప్పుకుంటారండి? మీరే ఒక తల్లిదండ్రుల మనసు నేను ప్రశ్నిస్తున్నాను, మీరు ఒప్పుకుంటారా? మరి దేవుడు ఎటు ఒప్పుకుంటాడండి? మిమ్మల్ని అంత విలువ పెట్టి, రక్తం పెట్టి మిమ్మల్ని కని మిమ్మల్ని ఒక జీవితాన్ని మీకు ఇస్తే మళ్ళీ పోయి ఒకని కింద బానిసగా ఉంటానంటే ఒప్పుకుంటారా? పొర్రపాటున కానీ దేవుడు ఒప్పుకోడు. అందుకని ఇది దేవుని చిత్తము కాదు. ఇంకా మనం ఇందాక చదువుకున్న అక్కడే 1 కొరింథీ 7వ అధ్యాయములో, అందుకని దేవుడు ఏం చెప్పాడంటే,
ఒక మాట 24వ వచనంలో, 7వ అధ్యాయం 24వ వచనంలో, సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలి అన్నాడు. మీ స్థితి ఏందో ఆ స్థితి బౌండరీ దాటి మీరు బయటికి రాకూడదు. బౌండరీ, దేవుడు మనకిచ్చిన జీతము కానీ, దేవుడు మనకిచ్చిన స్థితిగతులు కానీ, అవి మనకు బౌండరీస్. ఆ బౌండరీ అంటే అద్దులు. ఆ అద్దు దాటి మనం ఏం కాకూడదు, బయటికి రాకూడదు. నువ్వు బయటికి వస్తున్నావు అంటే అర్థం ఏంటంటే దేవుని మాట నువ్వు లెక్క చేయట్లేదు, నీలో గర్వం వచ్చిందని అర్థం. అంటే ఇప్పుడు సాతానుగాడు ఎందుకు పడిపోయినాడో తెలుసండి మీకు? వానికి ఉంచబడిన బౌండరీ అద్దును దాటి బయటికి వచ్చినాడు. లేనిది కోరుకున్నాడు, లేనిది ఆశించాడు. ఆదాము అవ్వలు ఎందుకు తప్పు చేసి దేవునికి దూరం అయిపోయినారు? ఎందుకు శపితమైన కన్నీరుతో, గర్భవేదనతో ఎందుకు పిల్లలు కనాల్సి వచ్చింది? చెమట కాచి ఎందుకు ఆహారం తినాల్సి వచ్చిందో తెలుసండి? కారణం ఏంటి అంటే వారు అద్దు దాటి బయటికి వెళ్ళిపోయారు, వాళ్ళ బౌండరీ దాటి బయటికి వెళ్ళిపోయారు. నువ్వు ఎప్పుడైతే దేవుడు నీకు ఏ స్థితిని ఇచ్చింటాడో, ఏ బౌండరీని అయితే ఇచ్చింటాడో దాన్ని దాటి బయటికి వెళ్ళావంటే నీవు ఖచ్చితంగా సమస్యలలో ఇరుక్కుంటావు, ఇబ్బందుల పాలు అవుతావు. వినుటకు చెవులు గలవారు ఎదురుగాక. ఈ బౌండరీలోనే ఉంటే, నువ్వు బౌండరీలోనే ఉండి నువ్వు దేవునితో సహవాసం చేయాలి. ఎవడేమనుకుంటాడో నీకు అనవసరం, దేవుడు ఏమనుకుంటాడో అనేది ఇక్కడ ఇంపార్టెంట్. చాలామంది మనం ఎవరి కోసం బ్రతుకుతామంటే దేవుని కోసం బ్రతకము, ఇతరుల కోసం బ్రతుకుతాం. నన్ను చూస్తున్న వాళ్ళు నన్ను బాగా మెచ్చుకోవాలి, బాగా ఉండి అనాలి, అందరూ నన్ను చూసి అబ్బా అనాలి అనుకుంటాం. మనుషుల కోసం ఎక్కువ బతికి అనవసరమైన అప్పుల పాలు అవుతాం, అనవసరమైన కష్టాలు కొని తెచ్చుకుంటాం. ప్లరా ఈ యొక్క క్రిస్మస్ వస్తుంది. ప్లరా క్రిస్మస్ సందర్భం కూడా ఒక మాట చెప్తానండి. బట్టలు కొనాలంటే 100 రూపాయల కానుంచి 1 కోటి రూపాయల వరకు బట్టలు ఉన్నాయి. మీకు తెలుసా ఈ విషయము? మొన్న అనిల్ అంబానీ వాళ్ళు వేసుకున్నవి 1 కోటి రూపాయలవి, 1 కోటి రూపాయల బట్టలు. పెడితే ఎంతైనా పెట్టవచ్చు బట్టలకి. కానీ మన స్థితి ఏంటి, మన స్థాయి ఏంటి, మన బడ్జెట్ ఏంటి, మన బౌండరీ, మన అద్దు ఏంటి? దీనికి మించి మనము ఖర్చులోకి పోకూడదు. ఏమండి, ఏ బట్ట వేసుకుంటే బట్ట కాదు? మన మానాన్ని కప్పేది ఏదైతే బట్ట కాదు. ఏ బట్ట వేసుకుంటే నీకు విలువ ఇవ్వరు చెప్పు? విలువ వచ్చేది బట్టను బట్టి కాదు. వినుటకు చెవులు గలవారు విందురుగాక. నీ స్థితిని, నీ స్థాయికి మించి బట్టలు వేసుకుంటే కూడా నీ ఎదురుగా అనకపోవచ్చేమో, పక్కకు పోయి ఏమంటారు తెలుసా? ఓ అమ్మా బలు వేసుకుంది, అమ్మకు తిండి లేదు కానీ ఏమంటా అండి, ఎచ్చులకైతే తక్కువ లేదు. నీకు నీ విలువ నువ్వు పోగొట్టుకుంటావు. నీ స్థాయికి మించి నువ్వు బట్ట కూడా వేయకూడదు. తెలుసండి విషయం? నీ స్థితి ఏంటి, నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావు, నీకు దేవుడిచ్చిన బౌండరీ ఏంటి, నీ బడ్జెట్ ఏంటి? దానికి మించి అద్దు దాటుతున్నావు అంటే దేవుని మాట పెడచెవున పెడుతున్నావు, నువ్వు గర్వించి ఒక అడుగు నువ్వు బయటికి వేస్తున్నావు అని అర్థం. వినుటకు చెవులు గలవారు విందురుగా. కాబట్టి ఒకరి కొరకు మనం బ్రతకడం వద్దు. నా దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అన్నది ఇంపార్టెంట్. నువ్వు వేసుకున్న బట్టను బట్టి నీకు విలువ రాదు, నీ క్యారెక్టర్ని బట్టి నీకు విలువ వస్తుంది. వినుటకు చెవులు గలవారు విందురుగాక. నీ క్యారెక్టర్, నీ వ్యక్తిత్వం, నీ స్వభావం మంచిదైతే నువ్వు వేసుకున్న బట్ట 100 రూపాయల బట్ట అయినా నీ విలువ పెరుగుతుంది. వినుటకు చెవులు గలవారు విందురుగాక. ఆమేన్. మరి ఇది వాస్తవం అండి. బట్టను బట్టి కాదు మన విలువ. యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరంలో జీవిస్తున్న రోజులలో ఒకే ఒక్క వస్త్రం, నిలువుటంగి మాత్రమే ధరించాడంట. అది ఇంకా ఆయనేమి ఎక్కువ బట్టలు ధరించలేదు. అయినా ఈరోజు ప్రపంచమంతా ఆయనను గురించి మాట్లాడుకుంటుంది. యేసుక్రీస్తు విలువ బట్టను బట్టి రాలేదు యేసయ్యకు, ఆయన క్యారెక్టర్ను బట్టి యేసయ్యకు విలువ వచ్చింది. ఆయన వ్యక్తిత్వం, అసలు కల్వరి శిలువలో ఆయన సిలువ వేయబడుతున్నప్పుడు ఒంటి మీద నూలు పోగు కూడా లేదు. మనకు సినిమాలో అట్లా చూపిస్తాడు కానీ కొద్దిగా ఏదో పిలక బట్ట ఉన్నట్టు, వాస్తవానికి ఒంటి మీద నూలు పోగు కూడా లేదు. ఆయన వస్త్రహీనుడుగా ఆయన సిలువ పెట్టాడు. ఆయన విలువ ఈరోజు యావత్తు ప్రపంచములోనే కాదు, పరలోకములోను, భూమి మీదను, భూమి కిందను అన్ని నామములకు పైనామముగా ఆయన నామం హెచ్చించబడింది, పూజించబడుతుంది, ఆరాధించబడుతుంది. యేసయ్యకు ఇంత విలువ, ఇంత ఘనత దేని బట్టి వచ్చిందో చెప్పండి? వ్యక్తిత్వం, క్యారెక్టర్, అది ఇంపార్టెంట్. అందుకని యేసయ్య సవాలు విసిరాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు? దాంట్లో నువ్వు బాగా షైన్గా, అందులో కావాలంటే రోషం, కసి కలిగి నువ్వు జీవించు. నీ విలువ నీ క్యారెక్టర్ని బట్టి ఉంటుంది కానీ నువ్వు వేసుకునే బట్టను బట్టి ఉండాలి. ఏదైతేనేమి
నీ స్థాయిని బట్టి నీ బడ్జెట్ బట్టి కొనుక్కో. ఒకవేళ నువ్వు ₹1,00,000 కొనే స్థాయి బడ్జెట్ ఉంటే కొనుక్కో, తప్పేం కాదు. కానీ నీ స్థితిలోనే నువ్వు ఉండాలి. నీ స్థితిలోనే నువ్వు దేవునితో సహవాసము కలిగి ఉండాలి. దానికి మించి నువ్వు ఆలోచిస్తున్నావంటే నీవు గర్వముతో ఆలోచిస్తున్నావు. యేసయ్య తన స్థితికి మించి ఆలోచించలేదండి, తన స్థితికి తగ్గి ఆలోచించాడు. అందుకని యేసయ్య గురించి ఏం రాయబడి ఉంటుందంటే 3:8 ఫిలిప్పీ 2:6 ఏముంటుందంటే, యేసుక్రీస్తు తాను దేవునితో సమానునిగా ఉండుట భాగ్యమని ఎంచుకొనక ఏం చేసుకున్నాడంట, తాను రిక్తునిగా చేసుకొని తగ్గించుకొని, రిక్తునిగా చేసుకొని తగ్గించుకొని, ఎంతవరకు తగ్గించుకున్నాడు? దాసుని స్వరూపం. దాసుడు అనే పదానికి ఇంగ్లీష్ తర్జుమా ఇంగ్లీష్ బైబిల్లో చూసినా మీకు ఏముంటుంది అంటే స్లేవ్ అని ఉంటుంది. బానిసగా తనను తాను తగ్గించుకున్నాడు. అసలు మన స్థితి కంటే మనం తగ్గించుకోవడం పక్కన పెట్టి హెచ్చించుకోవడం ఎక్కువ ఉంటుంది. ఊహాగానాలలో ఇమేజ్లో ఏదేదో ఊహించుకుంటున్నాం, అంత గొప్ప ఇంత గొప్ప అని. యేసయ్య మనస్తత్వం ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఆయన అందరికంటే గొప్పవాడు. ఆయన 10,000లో సుందరుడు. ఆయన అతికాంక్షణీయుడు. ఆయన దేవునికి సరిసమానుడు. ఆయన అయినప్పటికీ ఆయన హెచ్చింపు ఆలోచనలు లేవు, కానీ ఆయనలో తగ్గింపు ఆలోచనలు ఉన్నాయి. ఇంకా నీ విలువ ఎప్పుడు పెరుగుతుందో తెలుసండి. అసలు నీ స్థాయి కంటే కింద తగ్గి నువ్వు నడుచుకున్నావంటే నీ విలువ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అందుకనే ఈ విషయం మీరు బాగా గమనించండి. అనవసరమైన అప్పుల పాలు కాకండి. మీకున్న క్యారెక్టర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏదో విలువ కోసం మీరు అప్పులు చేశారంటే ఉన్న విలువ కూడా మీకు పోతుంది. అందుకని ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మరికొన్ని విషయాలు ఈరోజు మీతో నేను పంచుకుంటాను. అదేంటంటే, ఈ లోకములో మనము ఆర్థికంగా పొదుపు చెయ్యాలన్నా అన్న ఈ యొక్క మాట మీద ఒకరి ప్రశ్న మన మందిరంలో అడిగారు. అదేంటంటే, నేను గత క్లాస్లోనే 2 వీక్స్ బ్యాక్ అనుకుంటా ఏమని చెప్పానంటే, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీది ప్రసంగములో మత్తయి సువార్త 6వ అధ్యాయములో మేబీ 25 అనుకుంటాను, ఏమన్నాడంటే, నీ ధనమును ఈ భూమి మీద దాచుకోకు, చెమట పట్టుతుంది అన్నాడు. ఈ మాటను క్వశ్చన్గా అడిగారు. అదేంటంటే చాలా మంచి ప్రశ్న. అన్న మీరేమన్నా పొదుపు చేయమంటారు, మీరే ఒక ఆదివారం క్లాస్లో ఏమన్నారు అంటే, ఇట్లా అది భూమి మీద ధనము దాచుకోకూడదు అన్నాడు కదా, చెమట పడుతుంది, మీకు ధనమును పరలోకంలో దాచుకోవాలి అన్నాడు కదా అని ఒక ప్రశ్న నన్ను లేవదీశారు. మంచి ప్రశ్న, ఆన్సర్ ఇస్తున్నాను, బాగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు కోటీశ్వరులము అవ్వటానికి భూమి మీద దాచుకోమనేమి చెప్పలేదు. అందుకని అక్కడ ఒక పదం ఉంటుంది, ధనవంతులగుటకు మీరు ధనమును కూర్చుకోవద్దు అని ఉంటుంది. ధనవంతులము కావాలని మన ఆశ అయితే లేదు. అట్లని మన అవసరతల కొరకు డబ్బును కొంత పొదుపు చేయటము తప్పైతే కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథములో అదే 6వ అధ్యాయములో కొండ మీద ప్రసంగంలో కిందికి వస్తా ఉంటే ఏమంటాడంటే, మీరు దేనిని గూర్చి చింతించకండి, మీ అవసరతలన్నీ మీ పరలోకమందున్న తండ్రికి తెలుసు అంటాడు. కాబట్టి అక్కడ చింతించవద్దు అన్నాడు, కానీ నీ ఆర్థికంగా నువ్వు బలపరచబడటం కోసము, ఆర్థికంగా స్థిరపడటం కోసము నువ్వు ఆలోచించవద్దు అని అక్కడ చెప్పలేదు. చింతించటానికి ఆలోచించటానికి చాలా తేడా ఉంటుంది. అసలు నువ్వు ఆర్థిక సంబంధమైన చింతలు పోవాలి అంటే, ఆర్థికంగా నువ్వు ఎలా బలపరచబడగలవో దాని గురించి నువ్వేం చేయాలంటే ఆలోచన చేయాలి. నువ్వేమి ఆలోచన చేయకుండా ఒక దేవుడా అనుకుంటా ఉంటే నీకు దేవుడు ఆర్థికంగా సహాయము చెయ్యడు. నువ్వేం చేయాలి అంటే, ఆర్థికంగా నువ్వు బలపరచబడగలవు, నువ్వు ఏం చేస్తే ఆర్థికంగా నువ్వు స్థిరపరచబడగలవు, ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా నువ్వు ఎలా బ్రతకగలవో ఖచ్చితంగా ఆలోచన చెయ్యాలి. అలాగని మనం ఏదో పెద్ద కోటీశ్వరులం అవ్వాలని అయితే మన కోరిక అయితే ఉండదు. అందుకని ఈ విషయాన్ని మీరు బాగా గమనించండి. ఎందుకు ఇది పొదుపు చేయమని దేవుడు తన గ్రంథంలో చెప్పాడంటే, ఆ వచనాలు ఈరోజు మీకు చూపిస్తాను. పోయినసారి దీని మీద ఎక్కువ మాట్లాడలేదు. ఈ యొక్క మానవ జీవితము చాలా విచిత్రమైన జీవితం అండి. ఇది బైబిలే చెప్పింది. ఏంటి ఆ విచిత్రమైన జీవితము అంటే, ప్రసంగి గ్రంథములో ఒక మాట మనం చదువుకుందాం. ప్రసంగిలో ఒక మాట, ప్రసంగి 7వ అధ్యాయములో వచన భాగం వచ్చేసి 14వ వచన భాగంలో, సుఖ దినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము, తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు. ఆ దేవుడు ఏం జతపరచాడంట,
సుఖమును దుఃఖమును దేవుడు జత పరిచి ఉన్నాడు అని చెప్పాడు అక్కడ. ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే మానవుని జీవితంలో ఖచ్చితంగా ఇవి రెండు ఉంటాయి. సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. నీ జీవితములో సమృద్ధి ఉంటుంది, లేమి కూడా ఉంటుంది. సమృద్ధి ఉన్నప్పుడు అందుకనే నువ్వు ఏం చేయాలంటే దాన్ని ఏం చేయాలి, నువ్వు పొదుపు చెయ్యాలి. ఎందుకు అంటే అది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే కష్టకాలమున ఆపద్దినమున నీకు అది ఉపయోగపడుతుంది. వినుటకు చెవులు గలవారు ఎందురుగాక. ఇంతకు పొదుపు చేయమని దేవుడు మనకు ఎక్కడ చెప్పాడు బైబిల్లో కూడా చెప్పాడు. ఇప్పుడు ఒక మాట సామెతల గ్రంథములో ఒక మాట చూద్దాం, చూడండి. 6వ అధ్యాయములో 6వ వచన భాగం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. చాలండి. ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే సోమరిపోతు నీవేం చెయ్యాలంటే చీమల దగ్గరికి పోవాలి. చీమలు మనకేం నేర్పిస్తాయి అంటే ఒక పాఠాన్ని నేర్పిస్తాయి. వాటి నడతలు కనిపెట్టి ఆ పాఠాన్ని మనము అర్థం చేసుకొని మనం ఏం తెచ్చుకోవాలా, జ్ఞానము తెచ్చుకోవాలి. ఇంతకీ ఏం చేస్తాయి చీమలు చేసే పని గురించి మనకు కింది వచనములో 8వ వచనంలో చెప్పాడు. గమనించండి. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యమును కూర్చుకొనును. మరలా చదువుతున్నాను. వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యమును కూర్చుకొనును. సమకూర్చుకుంటుంది, ఆహారాన్ని సమకూర్చుకుంటుంది. వేసవి కాలము కోతకాలమున ఎందుకు ధాన్యాన్ని అవి సమకూర్చుకుంటాయి అంటే ఆ తర్వాత వేసవి కాలము తర్వాత ఏమొస్తుందండి, వర్షాకాలము వస్తుంది, కష్టకాలం వస్తుంది. ఆ కష్టకాలమున అవి కష్టపడకుండానట్లుగా వేసవి కాలం ఉండంగానే ఇంకా కోతకాలం ఉండంగానే ఏం చేస్తాయంటే ధాన్యమును భూమి లోపలి పొరలోకి తీసుకుపోయి ఏం చేస్తుంది, అది కూర్చుకొని దాచిపెట్టుకుంటుంది. ఎందుకు దాచిపెట్టుకుంటున్నావు చీమా నువ్వు అంటే, ఇదిగో నా జీవితములో ఈ వేసవి కాలం తర్వాత ఏం రాబోతుంది, ఇదిగో కష్టకాలము రాబోతుంది. ఇప్పుడు ప్రసంగి 7:14 కూడా ఇదే చెప్పాలా. ఇప్పుడు మీ లైఫ్ ఒకసారి వెనక్కి తొంగి చూడండి. మీ లైఫ్ ఖచ్చితంగా ఈ రెండు మీ లైఫ్లో ఉంటాయి. ఎప్పుడు నాన్ స్టాప్గా సుఖ దినాలు మంచి దినాలు మీ లైఫ్లో ఉండవు. అట్లనే నాన్ స్టాప్గా మీ లైఫ్లో కష్ట దినాలు ఉండవు. ఖచ్చితంగా ఇవి రెండు ఏమవుతాయంటే జతపరచబడి ఉంటాయి. ఒక నెల కష్టం ఉంటే ఒక నెల సమృద్ధి ఉంటుంది. ఒక నెల ఒకవేళ అటు ఇటు ఉంటే మరి ఒక్కొక్క నెల బాగా సమృద్ధి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు చీమలకే కాదు మానవుని జీవితంలో కూడా దేవుడు జతపరిచాడు. కాబట్టి ఇప్పుడు చీమలను చూచి వాటి నడతను చూచి మనము జ్ఞానము తెచ్చుకోవాలి. ఓహో, మేము కూడా చీమల మాదిరిగా మా కష్టకాలంలో మేము కష్టపడకుండా ఏం చేయాలి, ఈ యొక్క ధాన్యమును అవి పొదుపు చేసి కూర్చుకున్నట్టు మేము కూడా డబ్బును కూర్చుకోవాలి. మేము ఎందుకంటే అది ఎప్పుడు ఉపయోగపడుతుంది, కష్టకాలమున ఉపయోగపడుతుంది. అది అలా కూర్చుకోమని, డబ్బును దాచిపెట్టమని, దాన్ని పెట్టుకోమని పాత నిబంధనలోనే కాదు కొత్త నిబంధనలో కూడా చెప్పాడు. ఎక్కడ చెప్పాడంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో వచ్చిన భాగం వచ్చేసి, ఇవన్నీ మీరు అండర్లైన్ చేసుకొని వీలైతే నోట్ చేసుకొని, చాలా విలువైన మాటలు. 14వ వచ్చిన భాగం. ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాము. వచ్చినప్పుడు మీకు భారముగా నుండును, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఏమి కూర్చదగినదంట, ఆస్తి కూర్చాలి అన్నాడు. ఆస్తి కూర్చాలన్నాడు. పిల్లలు తల్లిదండ్రుల కొరకు ఆస్తిని కూర్చాలి, కానీ తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల కొరకు ప్రతి తల్లి తండ్రి ఆస్తిని సమకూర్చాలి అంట. అలా సమకూర్చటం కోసమే మనం ఏం చేయాలి, పొదుపును మనము నేర్చుకోవాలి. అర్థమైందండి? చాలామంది మనము పాత నిబంధన దాంట్లో లేము, కొత్త నిబంధనలు ఉన్నాము. ఇప్పుడంతా మనము ఎప్పుడు ఏమవుతుందో రేపటి గురించి మనం చింతించకూడదని మనము ఏదేవో చెబుతూ వ్యర్థం చేసుకుంటుంటారు ఆర్థికంగా. కొత్త నిబంధనలు కూడా చెప్పాడు. ఏం చెప్పాడు,
మీరు కూర్చుకోండి, ఆస్తిని కూర్చుకోండి. ఎవరికి? పిల్లలు. ఒకవేళ అలా గనక మీరు కూర్చుకోకపోతే రేపొద్దున పిల్లలు మిమ్మల్ని ఏం చేస్తారండి? అవమానపరుస్తారు. ఒకవేళ మీకు చెడ్డ పేరు వస్తుంది. చూడబ్బా, వాళ్ళ పిల్లలకి ఏమి పెట్టలేక పోయినాడు, ఏమి దాచిపెట్టలేక పోయినాడని. పిల్లరా, పిల్లల మనసులో ఆ ముద్ర పడకుండా ఉండాలి అంటే, 10 మంది ఈ మాట అనకుండా ఉండాలి అంటే మీరేం చేయాలి? ఆస్తిని కూర్చాలి అన్నాడు. ఇప్పుడు మీకు ఓకేనా? పొదుపు అనే ఈ పదం అర్థమైందండి? ఇది బైబిల్లో ఉందా, నా సొంత మాట చెప్పానా? నా సొంత మాట చెప్పాలా? బైబిల్లో ఉంది, నన్ను మీరు ప్రశ్నించకండి. దేవుడే చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడంటే, ఆర్థికంగా మీ జీవితంలో రెండింటిని నేను జతపరిచాను కాబట్టి, సుఖమును దుఃఖమును జతపరిచాను కాబట్టి, సుఖకాలము కష్టకాలం మీకు వస్తుంది కాబట్టి, మీరేం చెయ్యాలంటే చీమలను చూచి మీరు ఒక పాఠము నేర్చుకోవాలి. అదేంటంటే, అది సుఖముగా ఉన్నప్పుడు, ఆ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయంటే కూర్చుకుంటాయి, పొదుపు చేస్తాయి, దాచి పెడతాయి. ఎందుకు దాచి పెడతాయి, ఎందుకు పొదుపు చేస్తాయి అంటే, వాటికి ఒక జ్ఞానం ఉంది. ఇది అయిపోయిన తర్వాత మాకేమొస్తుంది? కష్టకాలము వస్తుంది. మీరు కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోండి. ఎప్పుడు దేవా మాకు సుఖము, మాకు సుఖము, మాకు సుఖము అని ప్రార్థన చేయకండి. సుఖం కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత కష్టం కోసం కూడా మనం ప్రిపేర్ కావాలా, మెంటల్గా సిద్ధపడాలా దానికోసం. చీమలు ఎలాగైతే సిద్ధపడుతున్నాయో మనం దాన్ని సిద్ధపడాలి. సిద్ధపడినోనికి కష్టకాలమున కష్టముగా ఉండనే ఉండదు. ఎందుకుంటుందండి? చీమలు హ్యాపీగా ఆ యొక్క భూమి లోపల పొరలోకి పోయి సిద్ధపరచుకున్న ఆహారాన్ని కాలు మీద కాలేసుకొని తింటా ఉంటుంది. అందుకనే పెద్దలు ఒక మాట అంటారు, 20 సంవత్సరాల లోపు బాగా కష్టపడిన వాడు ఆ తర్వాత ఏమవుతాడంట? ఒక 30 సంవత్సరాలు సుఖపడతాడు. బాగా కాలు మీద కాలేసుకొని ఏం చేయటం. ప్లరా, మీ కాలు చేతులు బాగా ఆడుతున్నప్పుడే, మీకు మంచి ఆరోగ్యం ఉన్నప్పుడే, మీ నాలెడ్జ్ బాగా మీకు పనిచేస్తున్నప్పుడే, మెదడు బాగా పనిచేస్తున్నప్పుడు మీరు కష్టపడాలి. తర్వాత ఏమవుతుందంటే, మీరు కష్టపడదామన్నా కష్టపడలేని శరీరం సహకరించని కొన్ని రోజులు రాబోతాయి. మీరు బాగా కష్టపడటానికి నా మనసు పెట్టి పనిచేద్దామన్నా మీ మనసు సహకరించని రోజులు మీకు వస్తాయి. అలాంటి రోజులు, చెడ్డ రోజులు రాకముందే మంచి ఆరోగ్యాలు ఉన్నప్పుడు మీరేం చేయాలి? బాగా కష్టపడాలి, కూర్చుకోవాలి. ఇటువరకు మీకు అర్థమైంది కదండి. ఇక్కడ నా సొంత మాట ఏమి నేను చెప్పలేదు, బైబిల్లో ఉన్న విషయాలనే మీకు నేను జ్ఞాపకం చేశాను. ఇందులో రెండవదిగా ఇది మాట పెట్టుకోండి. మొట్టమొదటిది ఏంటండి? పొదుపు చేయాలి. ఎందుకు చేయాలో నేను కారణాలు చెప్పాను. రెండవదిగా వచ్చేసి కష్టపడి పని చేయాలి. ఇది రెండవదిగా రాసుకోండి. రాసుకునే వాళ్ళు ఇది రెండవ భాగంగా రాసుకోండి. కష్టపడి పని చేయాలి. మీరు ఆర్థికంగా ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా ఉండాలంటే కష్టపడి పని చేయాలి. ఇలా దేవుడు బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా వ్యతిరేకించినది, ద్వేషించినది ఏంటంటే, సోమరిపోతుతనము కానీ, బద్ధకస్తము కానీ, తిండిపోతుతనము కానీ, నిద్రపోతుతనము కానీ దేవుడు చాలా ద్వేషించాడు. ఇవన్నీ పోతులే. ఇవన్నీ ఏంటంటే తిండిపోతూ, నిద్రపోతూ, సోమరిపోతూ. ఈ లక్షణాలు ఉన్నోడు ఎప్పటికి బాగుపడడు. వాడు ఒక కలల లోకములో, ఊహాలోకములో నేను అది ఇది, నేను ఇది అని ఊహించి ఏదో తాత్కాలిక తృప్తి చెందాల్సిందే కానీ నిజ జీవితంలో వాడు ఎప్పుడు బాగుపడడు. ఏమేమి ఉన్నోడండి? సోమరిపోతుతనం, నిద్రపోతుతనం, తిండిపోతుతనం. ఇవి ఉన్నోడు ఎప్పటికీ బాగుపడాడు. ఈ మూడింటిని మీరు ఎంత దూరం పెడతారో అంత బాగా చక్కగా మీరు ఏం చేయగలుగుతారంటే పని చెయ్యగలుగుతారు. మన చేతికి దేవుడు ఏదైనా కానీ పని ఇవ్వనియండి. ఒకవేళ చదువుకున్న బిడ్డలైతే మీరు చదువుకోవాలి. చదువుకున్న టైంలో మీరు చదువుకోవాలి. వేరే వ్యాపకం మీరు పెట్టుకోకూడదు. మీరు బాగా కష్టపడి చదువుకున్నారనుకో, ఒక మంచి భవిష్యత్తు మీకు ఉంటుంది. ఒకవేళ చదువుకునే ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారంటే మీ స్థాయికి తగ్గట్టు, మీ సామర్థ్యానికి, మీ స్తోమతకు తగ్గట్టు ఏ పని అయితే దేవుడు మీ చేతిలో పెట్టాడో ఆ పని విషయంలో మీరు కష్టపడి మీరు ఏం చేయాలి? పని చేయాలి. దీని కొరకు వచనం చూపిస్తున్నాను. బైబిల్ గ్రంథములో దేవుడు చాలా స్పష్టంగా ఏం చెప్పాడు అంటే, కష్టపడకుండా మనము అసలు ఆహారాన్ని కూడా తినకూడదంట. 2వ తెస్సలోనిలకు రాసిన పత్రికలో మీరు ఆ మాట మీరు గమనించండి. 3వ అధ్యాయము, 2వ తెస్సలోనిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము వచనము వచ్చేసి 10వ వచన భాగం. మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను ఆ పని చెయ్యని యెడల
వాడు భోజనము చెయ్యకూడదని మీకు ఆజ్ఞాపించింది. ఈ మాట నిజంగా పౌలు ఆజ్ఞాపించిన, ఇప్పుడు ఎవరు ఆజ్ఞాపిస్తున్నారు? ఇది దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే, పని చెయ్యనొల్లకుండా వాడు ఏమి తినకూడదంట? భోజనము వాడు చేయకూడదు. పని చేయాలి. ఖచ్చితంగా పని చేసేవాడిని మాత్రమే దేవుడు ఏం చేస్తాడంటే, కష్టపడేవాడిని మాత్రమే దేవుడు ఏం చేస్తాడంటే ఆర్థికంగా వృద్ధిలోనికి తీసుకొస్తాడు. నీకు కష్టపడే మనసు లేదంటే నువ్వు ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నట్టు ఉంటావు. నువ్వు వృద్ధిలోనికి రావు. ప్లరా ఒక నెల సెమినరీ ఓసన్న మందిరంలో మేము ట్రైనింగ్ తీసుకున్నాను. నేను వెళ్ళొచ్చాను. ఏసన్న గారు అన్న ఒక చక్కటి మాట నాకు ఈ సందర్భంగా జ్ఞాపకం వస్తుంది. ఆయన ఏమన్నాడు అంటే, ఆయనంట సువార్త పరిచర్య చేయకుండా, ఒక్క వ్యక్తికైనా కానీ వాక్యం చెప్పకుండా, ఒక్క వ్యక్తి కోసమైనా ప్రార్థన చేయకుండా రాత్రి అన్నం తినబుద్ధి కాదంట ఆయనకి. ఆయన చెప్పాడు, మాకు ట్రైనింగ్లో చెప్తూ మాకు ఒక మాట చెప్పాడు. ఒరేయ్, మిమ్మల్ని నిజంగా దేవుడు సేవకు పిలిచి ఉంటే ఊరికే దేవా నన్ను దీవించు, మా పరిచర్య దీవించు ప్రార్థన చేయడం కాదురా, ఉపవాసాలు ఉండడం కాదురా, మీరు కష్టపడి పని చెయ్యాలి. మీకు ఇచ్చిన సామర్థ్యములో మీరు ఏమాత్రము కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. మీరు పని చేయటంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కష్టపడాలి. మీకు సమయము దొరికినప్పుడంతా మీరు ఇతరులతో సువార్త ప్రకటన చేయాలి. మీరు ఖచ్చితంగా ఇతరుల గురించి ప్రార్థన చేయాలి. ఈ రెండు చెయ్యకుండా మీరు ఆ దినపు ముగింపులో మీరు అన్నము తినకూడదు. తిన్నారంటే మీరు శాపగ్రస్తులు అవుతారు. చూడండి, మీరు బాగుపడరు అన్నాడు. మాకు ముఖం మీదనే చెప్పాడు ఆయన. బాగుపడ ఆయన అంట అలా స్వార్థ పరిచర్య చేస్తేనే తింటాడంట. ఖచ్చితంగా చెప్పాలా. ఆయన మాకు వాక్య పరిచర్య ఆ రోజు చేసినట్టు ఆయన పరిచర్య చాలా విస్తరించింది. అప్పుడు ఆయన పెట్టుకున్నాడంట, నేను ఎంత లేదన్నా మినిమం 1000 మందికైనా నేను స్వార్థ పరిచర్య చేయాలి. ఎందుకంటే ఆయన పరిచర్య విస్తరించింది కాబట్టి ఆయన ఒక నియమం పెట్టుకున్నాడు. దేవా, ఇంతమందికి నేను సువార్త చెప్పకపోతే నేను అన్నము తినను. ఆ కన్నం వద్దన్నాడంట. అందుకనే దేవుడు ఆయన పరిచర్యను అంతలా దీవించాడు, బ్లెస్ చేశాడు. అంచెలంచెలుగా ఆయన వృద్ధిలోకి వచ్చాడు. మనము ఏ రంగములోనైనా కానీ నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, నువ్వు వృద్ధిలోనికి రావాలంటే కష్టపడి పని చేయాలి. నీకు ఏ సామర్థ్యం ఇచ్చాడో దేవుడు, ఏ పని అప్పగించాడో, ఏ బాధ్యత అప్పగించాడో ఆ బాధ్యత విషయంలో దేవునికే నేను లెక్క చెప్పాల్సి ఉంది అన్న గ్రహింపు కలిగి, భయం కలిగి నువ్వు గనక పని చేశావంటే తప్పకుండా నీ కష్టాన్ని, నీ పనిని ఎవరు గుర్తిస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. అసలు మీకు విషయం తెలుసండి, యేసుక్రీస్తు కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడు కష్టపడి ఆయన పని చేశాడు. అసలు యేసయ్య ఏంటి, మనమేంటి, ఆయన పాద ధూళికి మనం సమానము కాం. ఆయన సృష్టికర్త అయి ఉండి కూడా తన శరీర జీవిత కాలంలో ఎన్ని రోజులు కష్టపడారు తెలుసండి? 30 సంవత్సరాలు ఆయన ఏం పని చేశాడు అంటే, ఒక మాట వడ్రంగి పని చేశాడు. అయితే వచనం చూపిస్తున్నాను, మార్కు సువార్త అనుకుంటాను, 6వ అధ్యాయము వచన భాగం వచ్చేసి 6వ అధ్యాయంలో 3వ వచన భాగాన్ని చదువుతున్నాను. ఇతడు యాకోబు, యూదా, షీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా, ఈతని సోదరీమణులందరూ మనతో నున్నవారు కారా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతర పడిరి. యేసుక్రీస్తు వడ్రంగి పని 30 సంవత్సరాలు ఆయన పనిచేశాడు, కష్టపడి పనిచేశాడు. ఆయన నామోసిగా ఫీల్ కాలేదు. నేను దేవునితో సమానుని, ఆఫ్టర్ ఆల్ వడ్రంగి పని, చెక్క పని నేనేం చేసేది, నా యొక్క ఇజ్జత్ పోతుంది, నా ప్రిస్టేజ్ పోతుంది అనుకోలేదు ఆయన. చాలామంది పని చేసే విషయంలో చాలా ప్రిస్టేజ్కి ఫీల్ అవుతారు. ప్లారా, పని ఏదైనా కానీ అది మంచి పని అయితే, టీ కప్పులు కడిగే పని అయినా కానీ నువ్వేం చేయాలి, కష్టపడి చేయాలి. నువ్వు నామోసిగా ఫీల్ అయితే మరి యేసుక్రీస్తు ఫీల్ కావద్దు. ఆయన ఏంటండి, మామూలుడా యేసుక్రీస్తు? మామూలు వ్యక్తి కాదు, ఆయన దేవుడు. నేను దేవుణ్ణి, నేను కష్టపడి పని చేయడం నాకేంటి, కావాలంటే ఓం పట్టని మన హైందవ సోదరులు చెప్పినట్టు ఓం పట్టని ఏం చేస్తాడండి, ఆహారాన్ని తెచ్చుకోలేడండి, లేకపోతే ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థన చేసి తండ్రి అండి, ఏ దేవ నాకు ఆనాడు ఏలియాకే నువ్వు కాకోలం చేత ఆహారం పంపావంటే నాకు పంపవా దేవుణ్ణి ఆయన తెచ్చుకోలేడా? ఒకవేళ ప్రార్థన ద్వారా ఆయన అద్భుతాలు చేయలేడా? కానీ ఆయన ఏం చేశాడండి, 30 సంవత్సరాలు ఆయన ఏం చేశాడంటే కష్టపడి
వడ్రంగి పని చేసి తన కుటుంబాన్ని పోషించాడు, తాను కూడా ఆ కష్టార్జితము చేత పోషించబడ్డాడు. ఒకరి దగ్గర యేసయ్య చెయ్యి చాపినవాడు కాదు. వినుటకు చెవులు గలవారు వినుడుగాక. నేను యేసుక్రీస్తుని ఇక్కడ ఎందుకు పరిచయం చేస్తున్నానంటే, పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు ఏం చేశాడు, 6 రోజులు కష్టపడి పనిచేసి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. చాలామంది పని చేయకుండానే విశ్రాంతి తీసుకుంటుంటారు. ఓకే, ఏమనంటే పండుకోవడం, ఏమనంటే పని చేసుకోవడం, ఏదో పెద్ద పని చేసి అలసిపోయిన మాదిరిగా బిల్డప్ ఇచ్చి పండుకుంటుంటారు. పిల్లరా, పని చెయ్యకుండా అసలు నిద్ర కూడా రాదండి. కంటి నిండా నిద్ర రాదు. నువ్వు కంటి నిండా మంచి నిద్ర పండుకోవాలంటే నువ్వు కష్టపడి పని చేయాలి, పని చేయాలి. దేవుడు ఈ బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు పని చేసే కష్టజీవిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన కష్టపడేవాడు, కష్టపడే మనసున్న వాడు. నువ్వు కష్టపడి పని చేయకుండా ఊరికే ప్రార్థన చేస్తా, నేను కావాలంటే ఉపవాసాలు ఉంటా, కడుపు కాల్చుకుంటా, దేవా నన్ను దీవిస్తావా లేవా అని నువ్వు నెలలు కాదు సంవత్సరాలు కడుపు కాల్చుకో. పరదేశంలో ప్రియులారని నువ్వు పరలోకానికైనా పోతావు, కానీ నీకు మాత్రం ఆర్థికంగా వృద్ధిలోనికి రానే రావు. నువ్వు ప్రేర్ చెయ్యి, నేను ప్రేర్ చెయ్యొద్దని చెప్పటం లేదు, కానీ దాంతోపాటు ఏం చేయాలి, పని చేయాలి. నువ్వు పని చేయకుండా ఒక ప్రార్థన అంటే ఎట్లా దేవుడు దీవిస్తాడు, ఎట్లా ఆశీర్వదిస్తాడు? నీ చేతిలో పని ఉండి, నీ చేతిలో సామర్థ్యం ఉండి, నీ చేయగలిగిన ఆరోగ్యము నీకుండి నువ్వు పని చేయకుంటే దేవుడు ఎట్లా ఒప్పుకుంటాడండి? ఎట్లా దీవిస్తాడు? ఒక ప్రార్థన చేస్తే దీవిస్తాడా? సేవకులు మేము ప్రార్థన చేస్తే దీవిస్తాడా? పొర్రపాటున కానీ దీవించాడు. కొద్దిమంది ఏమన్నా పని ఎక్కినా అవ్వలేదా అన్న, అదేనా ఏ పని చేయాలో ఆలోచిస్తున్నాను అంటాడు. మరలా వచ్చి నెలపోతే ఏదైనా దొరికింది అన్న, అదేనా ఆలోచిస్తున్నాను, ఏది బాగుంటే బాగుంటుంది, ఏది రంగంలో పోతే బాగుంటుంది. ఇంకా వీళ్ళు చించుతూనే ఉంటారు. వీళ్ళు ఇంకా ఎప్పుడు చించి పాడేస్తారు అంతే. ఇంకా చించడమే వీళ్ళు, ఇంకా చేయడమేమి ఉండదు. ఎన్నాళ్ళని ఆలోచిస్తావు? ఒకరోజు ఆలోచించావు, 2 రోజులు ఆలోచిస్తావు. సరే, నువ్వు అనుకున్న అసలు పని దొరికేంతవరకు ఏదో అందుబాటులో ఉన్న పని చేయి. కష్టపడే మనస్తత్వం లేకుండా, బాగా వినండి, వినుటకు చెవులు గలవారు కాక, నీకు కష్టపడే మనస్తత్వం లేకుండా నువ్వు ఆర్థికంగా డెవలప్ కావాలనుకోవటము అది కేవలం కళ్ళ, అది అబద్ధం, అది నిజం కాదు. నిన్నెప్పటికీ దేవుడు దీవించలేడు. దేవుడు ఎవరిని దీవిస్తాడు, ఎవరిని ఆశీర్వదిస్తాడంటే కష్టపడే మనస్తత్వం ఉన్న వాడిని మాత్రమే దీవిస్తాడు. వాడే అంచలంచలుగా వృద్ధిలోకి వస్తాడు. వినుటకు చెవులు గలవారు గాక. పాత నిబంధన గ్రంథంలో, సామెతల గ్రంథంలో అందుకనే దేవుడు ఏం చెప్పాడు అంటే, ఆ వచనాన్ని చూద్దాం, చూడండి. 14వ అధ్యాయంలో వచన భాగం వచ్చేసి 23వ వచనం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు, ఒక వేస్ట్ మాటలు ఏం కలుగుతాయంటండి, లేమి అంటే నీకు జీవితంలో కరువు, ఏమీ లేని స్థితికి తీసుకోవాలి. కొంతమంది ఊకే వట్టి మాటలు మాట్లాడతారు, పైసా పనికి రాదు, మాటలకే పనికి వస్తారు, వాళ్ళు చేతలకి పనికిరారు. డూమ్ డమం అంటారంత. ఇంకా అప్పుడు వాళ్ళ మాటలు వింటే అబ్బో ఇప్పుడు చేసేస్తాడేమో అనుకుంటాం మనం, కానీ ఏం చేసేది ఉండదు అక్కడ. అలాంటి వాళ్ళు బాగుపడరు, అలాంటి వాళ్ళు ఏమీ లేని దరిద్రులు అవుతారు. అయితే ఎవరు దేవుడు ఆశీర్వదిస్తాడు, ఎవరు వృద్ధిలోనికి వస్తారు ఆర్థికంగా అంటే కష్టపడి, దేని విషయం, ఏ పనైనా అది. ఆ మాట ఉంది మీ బైబిల్లో, ఏమైనా పని పేరు చెప్పాడు అక్కడ? ఏ పనైనా నువ్వు చేయగలిగిన పని, నీకున్న జ్ఞానము బట్టి, నీకున్న సామర్థ్యాన్ని బట్టి, నీ చేతిలో ఉన్న పని, నీకు అందుబాటులో ఉన్న పని, ఏ పని ఫస్ట్ పని చేయాలండి, తర్వాత నెక్స్ట్ ఆలోచించాలి. నువ్వు అసలు నువ్వు పని చేయకుండా ఆలోచించుకుంటా చించి ఉంటే నువ్వు అసలు పని ఏమి చేయకుండా సోమరిపోతావు అయిపోయి, తర్వాత చేద్దామన్నా నీ శరీరం సహకరించదు. కాబట్టి ఇక్కడ వచనంలో ఏం చెప్పాడంటే, నీవు ఏ పనైనా కానీ నువ్వు ఫస్ట్ కష్టపడి చెయ్యి, నువ్వు పని చెయ్యి, అప్పుడు ప్రార్థన చేయి దేవునికి. ఎట్టెట్ట నేను దీవించాడో అప్పుడు మాట్లాడుకుందాం. ఖచ్చితంగా దీవిస్తాడు. ఆర్థిక ప్రతి ఇబ్బందులను దేవుడు తొలగిస్తాడు. అమెరికా దేశము ఈరోజు ప్రపంచములో పెద్దన్నగా అది హై పొజిషన్లో ఎందుకుందో తెలుసా అండి? అక్కడున్న ప్రజలకు వాళ్ళకు రూల్ పెట్టారు. ఎందుకంటే వాళ్ళు బైబిల్ ఎరిగిన వారు కాబట్టి. ఆ రూల్ ఏంటి అంటే, ఖచ్చితంగా ఆ దేశంలో ఉన్నవాళ్ళు 18 సంవత్సరాలు నిండిపోయినాయంటే ఇక వాళ్ళు ఏదో ఒక పనిలో ఉండాలి. ఒకవేళ చదువుకుంటున్న వాళ్ళైనా ఒక పక్క చదువుకుంటూనే ఇంకొక పక్క పని కూడా పార్ట్ టైం పని చేసుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు పని చేయాల్సిందే. వాళ్ళు అందరూ ఎవ్వరు ఖాళీగా ఉండటానికి వీలు లేదు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఏదో ఒక పని చేస్తూ ఉండాలి.
అయితే మన ఇండియా మీద నాకు చాలా గౌరవం ఉందని నేను విమర్శ కూడా చెప్పలేదు. కానీ మన ఇండియాలో ఉన్న ఒక దరిద్రం ఏంటంటే, ఇంట్లో ఎవరో ఒక ఆయన కష్టపడుతుంటాడు, 5 మంది కూర్చొని తింటూ ఉంటారు. ఇంక ఆర్థికంగా ఎట్లా వృద్ధి అవుతుంది? ఆర్థికంగా ఎట్లా కుటుంబం డెవలప్ అవుతుంది? పిల్లరా, బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే, కష్టపడేవాడు ఏం చేస్తాడంటే ఎదుగుతాడు. ఒక మాట అక్కడే ఆ 14వ అధ్యాయం సామెతల గ్రంథములోనే వచన భాగం వచ్చేసి 4వ వచన భాగం ఒకసారి చదువుకుందాం చూడండి. ఎద్దులు లేని చోట గాదెయందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును అన్నాడు. ఇక్కడ ఏం చెప్పాడంటే, గాదె అంటే అర్థం మీనింగ్ ఏంటంటే ధాన్యమును దాచుకునే ప్రదేశం. అది ధాన్యమును దాచుకుంటారు, అక్కడ గాదెలో దాచుకుంటారు. ఆ ధాన్యమును దాచుకునే ఆ గాదెలో ధాన్యం ఉండాలి అంటే ఎద్దులు ఉండాలి. ఎద్దులు అని ఇక్కడ ఎందుకు చెప్పాడంటే, ఎద్దు కష్టజీవే కాదా? ఏమంటే పాపం పొద్దున్నే తెల్లవారుజామున పల్లెటూరులో అయితే 4-5 కంట ఎద్దులను ఏం చేస్తారు? లేపి పొలం పనులకి తీసుకుపోతారు. సాయంకాలం వరకు అవి పనులు చేయాలి, వీలైతే రాత్రి వరకు అవి పని చేసి రావాలి. ఎద్దులు ఎక్కడైతే ఉండవో, పని చేసే ఎద్దులు ఎక్కడైతే పని చేయవో అక్కడ ఏముండదు? ధాన్యం ఉండదు. ఈ మాట ఇక్కడ ఎందుకు చెప్పాడు అంటే, ఎద్దుల బలము చేత ఏమొస్తుందంటే విస్తారమైన వచ్చుబడి అంటే రాబడి. ఆర్థికంగా కానీ ఆహార ధాన్యపరంగా కానీ నీకు రాబడి వస్తుంది. ఎద్దులు ఎందుకంటే అంత కష్టపడి అవి పని చేస్తాయి. మరి అవి ఎంత కష్టపడతాయో అంత విస్తారమైన రాబడి కూడా వస్తుంది. నీ రాబడి దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, నువ్వు కష్టపడే దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈరోజు మన ఇండియాలో పరిస్థితులు ఏంటంటే, దాదాపు 30-35 ఏళ్ళు వచ్చినా కూడా పని చేయరు. ఇంకా పెట్రోల్కు కూడా తల్లిదండ్రుల మీద డబ్బులు అడుగుతుంటారు. డబ్బులు అంటుంటారు. ఏరా, ఇంత వయసు వచ్చినా ఏదైనా ఒక పని చేసుకోవచ్చు కదంటే, ఒక వ్యక్తి అనగా నేను విన్నానండి. అదేంటంటే, ఇది నాటిన వాడు అంట విత్తనము నాటిన వాడంట నీరు పోయాలి అంట. ఇదేం విచిత్రము అంటే, నువ్వు కన్నావు కాబట్టి నువ్వు నన్ను పోషించాలా? ఇదే విచిత్రం అండి. కన్నందుకు పోషించాలంట. ఆ మాటకు వస్తే, మన సృష్టికర్త అయిన దేవుడు కూడా మనందరినీ కన్నాడు. మరి ఆయన ఊక కూర్చోబెట్టి మనకు అన్నం పెట్టొచ్చు కదండి. అడ్డ పెట్టాలి ఆయన పెట్టాడు. నువ్వు కష్టపడు అన్నాడు. నువ్వు కష్టపడితే నీకేమొస్తుంది? ఆహారం వస్తుంది అన్నాడు. బైబిల్ గ్రంథము అలా ఒప్పుకోవట్లేదు. చాలామంది ఏం చెబుతారు అంటే, తిండికి ఇచ్చిన ప్రాధాన్యత ఈ కష్టానికి ఇవ్వరు. కానీ కష్టపడకుండా మనం అసలు ఆహారము కూడా తినకూడదు. కొద్దిమంది ఏమంటారంటే, అప్పు చేసైనా కానీ ఏం తినాలంట? పప్పుకూడు. ఇది లోక సామెత. బైబిల్ దీనికి ఒప్పుకోదు. నువ్వు అసలు అప్పు కాదు, నువ్వు కష్టపడకపోతే నువ్వు తిండే తినకూడదు. అసలు నువ్వు తిండే తినకూడదు అంటే ఇంకా అప్పు చేసి నువ్వు తిండి తినమని బైబిల్ చెప్తుందండి? బైబిల్ అలా చెప్పట్లేదు, ఎప్పుడు అలా చెప్పదు కూడా. ఇంకొక మాట కూడా ఏమంటారంటే, ఆ పొలము అమ్మైనా కానీ పొలావు తినాలంట. ఇది కోస్తా ప్రాంతంలో ఎక్కువ డైలాగ్ ఉంటుంది. ఇది ఏమన్నారంట? పొలం అమ్మైనా కానీ పొలావు తినాలంట. ఇది లోక సామెత. చాలామంది ఇళ్ళలో దాదాపుగా ఆంబోతుల మాదిరిగానే ఎదిగింటారు, కానీ ఒక్క పని కూడా చేయరు. ఈ చెయ్యని వారి వలనే ఆర్థికమైన లోటుబాటు ఉంటుంది. కుటుంబము ఆర్థికంగా బలహీనమైతే తద్వారా సమాజములో దేశము కూడా బలహీనమవుతుంది. నేను అందుకనే చెప్పాను ఆ మాట. అమెరికా ఎందుకు పొజిషన్లోకి వెళ్ళిపోయింది అది అంటే, కారణం ఏంటంటే అక్కడ ఉండే ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా కష్టపడి పని చేస్తారు. ఎవ్వరు సోమరులుగా ఉండరు. అసలు ఇంకొక విషయం చెప్పాలంటే, అక్కడ అసలు బిచ్చగాళ్ళు రోడ్ల మీద ఉండారంట. అసలు అట్లా కనుక ఎవడైనా కనబడితే గవర్నమెంటే వాళ్ళని అరెస్ట్ చేసుకొని ఎక్కడ తీసుకుపోతాడంట? జైలు తీసుకుపోతాడంట. జైలు తీసుకుపోయి వాళ్ళకి ఏదో ఒక పనిలో పెడతాదంట. వాళ్ళు చేయగలిగిన పని ఏదైనా ఏదో ఒక పని చేయాలా. ఆ పనిలో పెట్టి వాళ్ళకు కష్టపడిన దానికి వాళ్ళకే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళకు ఒక పొదుపు చేస్తుందంట. అందుకనే మొన్న ఇయర్ నాకు గుర్తు లేదు కానీ, హైదరాబాద్ పట్టణానికి క్లింటన్ వచ్చినప్పుడు మన చంద్రబాబు నాయుడు మేఘాల మీద బిచ్చగాలనంతా ఎత్తుకపోయినాడు. ఎందుకు ఎత్తుకపోయినారో తెలుసా అండి? అమెరికాలో ఈ సిస్టమ్ ఉండదు. బిచ్చగాలు అక్కడ కనబడరంట. ఖచ్చితంగా ఎవడైనా కానీ ఏదో ఒక పని చేస్తూ బ్రతకాల్సిందే. ఖాళీగా ఒక కూర్చొని నేను ఉంటానంటే వాళ్ళు ఒప్పుకోరు, గవర్నమెంట్ ఒప్పుకోదు.
చట్టం ఒప్పుకోదు అక్కడ. అందుకని అది అంత హై పొజిషన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ జీవితాలలో, కుటుంబాలలో మీరు వృద్ధిలోనికి రావాలి అంటే, మీరు ఆర్థికంగా మీ కుటుంబాలు బలపరచబడాలి అంటే, మీకు రాబడి ఇన్కమ్ పెరగాలి అంటే, మీరు ఖచ్చితంగా కష్టపడే మనసును మీరు కలిగి ఉండాలి. ఇప్పుడు ఇంకొక వచనం కూడా మీకు చూపిస్తాను, త్వరగా ముగించేసుకుందాం. ఇదే సామెతల గ్రంథములో 21వ అధ్యాయం. ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. నా సొంత మాటలు ఏం చెప్పట్లేదు, బైబిల్ చెప్పిన మాటలే చెప్తున్నాను. 20 వచ్చిన భాగం. విలువ గల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును, బుద్ధిహీనుడు దాని వ్యయపరచును. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? అంత నష్టం చేస్తాడు. పాపం ఆ ఇంట్లో ఎవరైనా బాగా కష్టపడి జ్ఞానంగా ఆర్థికంగా వాళ్ళు సమకూర్చుకుని ఉంటారు, దాచిపెట్టుకుని. కానీ బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే వచ్చి ఆ దాచుకున్న డబ్బును కూడా వ్యయము చేస్తాడు, అంత నష్టం పరుస్తాడు. అందుకనే మనము నిజంగా జ్ఞానం గల వాళ్ళమైతే మనం ఏం చేయాలండి? ఆ ఇంట్లో ఏముంటుందంట? ధనము నూనె సమృద్ధిగా ఉంటుంది అని చెప్పాడు ఆ యొక్క వచనంలో. ఇంకొక మాట కూడా ఇదే 29వ సామెతల గ్రంథములో వచన భాగం వచ్చేసి 11వ వచన భాగం. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచుకుంటాడు, జ్ఞానం గలవాడు కోపమును అణుచుకొని దానిని చూపకుండును అన్నాడు. అప్పుడు ఇక్కడ ఏం చెప్పాడంటే, బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచుకుంటాడు, అయితే జ్ఞానం గలవాడు మాత్రం ఏం చేస్తాడంటే దానంతటిని దాచుకుంటాడు. అప్పుడు మన జీవితంలో ఎప్పుడైనా కానీ అది ఎమోషనల్ ఫీలింగ్స్ కానీ లేకపోతే ఆర్థికంగా కానీ దాచుకోవటం అనేది గనక మనం నేర్చుకోకపోతే మనం ఈ సమాజములో మనము ఎంతో నష్టపోతాం. ఎంతో విలువైన పేరు ప్రఖ్యాతలను కానీ విలువైన డబ్బును కానీ మనం కోల్పోవలసి వస్తుంది. కాబట్టి వాటిని ఏం చేయాలంట? దాచుకోవాలి అన్నాడు. కాబట్టి ఈ యొక్క లోకములో మనం జీవిస్తున్నప్పుడు మన కష్టాంచితాన్ని దేవుడు దీవించాలి అంటే ముందు మనం కష్టపడే వారముగా ఉండాలి. అట్లని మనము కేవలం కష్టాన్ని మాత్రమే నమ్ముకుంటే మనం దీవించబడం. ఇంకొక వచనము సామెతల గ్రంథం 10వ అధ్యాయములో ఆ మాట చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయము వచనం వచ్చేసి 22వ వచన భాగం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, పరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఇక్కడ ఏం చెప్పాడంటే, ఒక నరుని యొక్క కష్టార్జితము వల్ల అతడు ఆశీర్వాదం పొందాడు. మరలా ఆ కష్టానికి ఎవరి ఆశీర్వాదం కావాలి? దేవుని ఆశీర్వాదం. అందుకని దేవునికి ప్రార్థన చేయాలి. అట్లని దేవునికి కేవలం ప్రార్థన చేసి కష్టపడకుంటే మాత్రం మనకి ఆశీర్వాదము రాదు. దేవునికి ప్రార్థన చేయాలి, అదే సమయంలో మనం కష్టపడుతూ ఉండాలి. ఈ రెండు పనులు చేస్తున్నప్పుడు దేవుడు మనం ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. కష్టపడే మనసు ఉన్న వారిని మాత్రమే ఆశీర్వదిస్తాడు. అంతేగాని ఈ లోకములో జిమ్మిక్కులు అవి ఇవి చేసి కొంతమంది మోసపూరితంగా సంపాదించుకుంటుంటారు. అలాంటి సంపాదన ఎప్పటికీ మనకి నిలవబడదు. ఒక మాట ఇదే సామెతల గ్రంథం 13వ అధ్యాయములో ఒక మాట చూపిస్తున్నాను చూడండి. 13వ అధ్యాయములో 4వ వచనాన్ని మొదటగా చదివి తర్వాత, సోమరి ఆశపడును గాని వాని ప్రాణముకేమీ దొరకదు, శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా నుండును. శ్రద్ధతో నువ్వు పని చేస్తే నీ ప్రాణం పుష్టిగా ఉంటుంది. అయితే సోమరి ఏం చేస్తాడంటే పని చేస్తాడు కానీ శ్రద్ధతో పని చేయడు. కొన్ని హోటల్లో మనం తింటున్నప్పుడు ఇప్పుడు ఏదైనా కానీ తినేది డబ్బులు ఇచ్చే తినేది. ఇప్పుడు డబ్బులు ఇస్తున్నప్పుడు వాడు ఏం చేయాలని మనం ఇచ్చిన డబ్బుకు తగ్గ క్వాంటిటీ మనకి ఇవ్వాలి. చాలామంది అది వాళ్ళు ఇవ్వరు, డబ్బులు ఏమో తీసుకుంటారు కానీ క్వాలిటీ ఇయ్యారు. ఇయ్యనప్పుడు ఏం చేస్తామండి మనం? ఇంకొకసారి పోబుద్ది అవుతుందా? పోబుద్ది కాదు. వాడు కనుక పడుతున్నది కష్టమే, అయితే శ్రద్ధగా గనక కష్టపడితే మంచి క్వాంటిటీ కనుక ఇవ్వగలిగితే ఖచ్చితంగా అది అభివృద్ధిలోనికి వస్తుంది. చాలామంది పని చేస్తారు కానీ వాళ్ళు చేసే పనిలో ఏముండదంటే శ్రద్ధ ఉండదు, అందులో మోసం ఉంటుంది, అందులో వారి సొంత ఆలోచనలు పెట్టి పని చేయలేక ఏవేవో జిమ్మికులు చేస్తారు. అందుకే నా కింది వచనములో అక్కడే 11వ వచన భాగంలో ఒక మాట ఏం చెప్తాడు అంటే, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకునివాడు తన ఆస్తిని వృద్ధి చేసి కొనున్నాడు. ఆస్తి వృద్ధి కావాలి అంటే, ఆర్థికంగా నువ్వు బలంగా ఎదగాలి అంటే, నీకు కోరిక సఫలము కావాలి అంటే మోసం చేయకూడదు. మోసం చేస్తే మోసం చేసి సంపాదించిన ధనం కూడా ఏమవుతుందండి? క్షీణించిపోతుంది.
అది మీరు సంపాదించినట్టుగానే అదంతా వ్యర్థమైపోతుంది. చివరిదిగా ఒక వచనం చూపించి నేను ముగించేస్తాను. ఇదే సామెతల గ్రంథములో 21వ అధ్యాయములో వచన భాగం వచ్చేసి 17వ వచనం. సుఖభోగముల యందు వాంఛగలవానికి లేమి కలుగును, ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలుగదు. సుఖభోగములు, ఈ లోక త్రాగుడు, వ్యసనాలు, జూదాలు, వ్యభిచారం ఇలాంటి ఏవైనా వ్యసనాలు ఉంటే వాళ్ళ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా వాళ్ళు వృద్ధి కారు. అందుకనే మనకు లోక సంబంధమైన వ్యర్థమైన వ్యసనాలు, సుఖభోగాల యందు ఆసక్తి ఉండకూడదు. వాటిని విడిచి కష్టపడి గనక నువ్వు పని చేస్తే నీ కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం వేళ మొట్టమొదటిది ఏం చెప్పుకున్నామండి? పొదుపు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో రాబోతున్న కష్టకాలమున నువ్వు కష్టపడకున్నట్లు ఏం చేయాలి? నువ్వు పొదుపు చేసుకోవాలి. రెండవది ఏం చెప్పుకున్నాము? నువ్వు కష్టపడాలి. కష్టము కూడా ఎలా పడాలి? శ్రద్ధగా నువ్వు కష్టపడాలి. నీ చేతికి ఏ పని ఇచ్చింటాడో దేవుడు, ఏ సామర్థ్యం ఇచ్చింటాడో ముందది చేస్తుండాలి, పని చేస్తుండాలి. తర్వాత నువ్వు అనుకున్నది దొరికేంత వరకైనా నువ్వు ముందు పనిలో ఉండాలి. ఆ పని చెయ్యకుండా ఆహారము తినటానికి కూడా దేవుడు బైబిల్లో పర్మిషన్ ఇవ్వలేదు. అది తిన్నా కూడా మనకి అరగదు, మనకు వంట పట్టదు. కాకపోతే కష్టపడి పని చేస్తే దానికి తగ్గ ఆహారము తింటే అది నీకు వంట పడుతుంది, నీకు ఆరోగ్యం ఇస్తుంది, నీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ మాటలు విన్న మన జీవితాలలో ఒకసారి మనం ఎందుకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, ఎందుకు ఆర్థిక సమస్యలలో ఉన్నాం, నిజంగా నేను నా డబ్బును ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాను, ఎలా వాడుకుంటున్నాను, నేను ఎలా పొదుపు చేసుకుంటున్నాను, నా కష్టకాలంలో కష్టపడకుండా నేను ఎలా దాచుకుంటున్నాను అనేది ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. రెండవది ఏంటండి? నేను ఇంతకి కష్టపడే మనసు నాకుందా లేదా సాకులు చెప్పుకుంటూ వాయిదాలు వేసుకుంటూ నేను ఊరికే వ్యర్థమైన మాటలు చెప్పుకుంటూ నేను కాలక్షేపము చేస్తున్నానా అన్నది ఒకసారి పరిశీలన చేసుకొని, నిజంగా మీరు కష్టపడే మనసున్న వాళ్ళైతే దేవుడు చెప్పిన మాటల ప్రకారం మీరు నోటిని, డబ్బును పొదుపు అదుపు చేసుకోగలిగినట్టయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మలను దీవిస్తాడు. అలాంటి దీవెన ఆశీర్వాదం దేవుడు మీకు సమృద్ధిగా దయచునుగాక.